హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. సో ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది మీలాగే ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళ వరకు రీచ్ అవ్వదు అనమాట. ఓకే, సో కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది వీడియో అనేది. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి మోటార్లకి పవర్ కాంట్రాక్టర్స్ ఉంటాయి. వాటి యొక్క సైజింగ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా ఓన్గా స్టార్టర్స్ డిజైన్ చేసే సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, సో మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రానున్న రోజుల్లో మీకు ఎలక్ట్రికల్ మెకానికల్ ఏదైనా కానివ్వండి, ఇండస్ట్రియల్ ఫీల్డ్లో గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది నా అవగాహన ప్రకారంగా అయితే. ఓకే, సో మీరు ఈ వీడియో మీరు నేర్చుకొని మీరు ఇంకెక్కడైనా ట్రై చేయండి. ఓకే, ఈరోజు నేను మీకు చెప్పిన క్యాల్కులేషన్ ఏదైతే ఉందో అది చూసి మీరు వేరే దగ్గర ఎక్కడైనా ఉంటే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు పవర్ కాంట్రాక్టర్ సైజింగ్ అలాగే క్యాల్కులేషన్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను. ప్రతి ఇండస్ట్రీలో ఒక్కొక్క మోటార్కి ఒక్కొక్క యాంపరేజ్ రేటింగ్ తగ్గట్టుగా కాంటాక్ట్ అనేది వాడతారు. మోటార్ కరెంట్ తగ్గట్టుగా కాంటాక్ట్ అనేది వాడతారు, మీకు తెలిసిందే కదా. సో నా దగ్గర 7.5 కిలోవాట్ మోటార్ ఉంది, దీనికి ఎంత సైజింగ్ కాంటాక్టర్ వాడాలి. 3.75 కిలోవాట్ మోటార్ ఉంది, ఎంత కాంటాక్టర్ వాడాలి. ఇవన్నీ మనం ఎలా చేస్తామంటే క్యాల్కులేషన్ అనేది ఉంటుంది అనమాట. ఆ క్యాల్కులేషన్ బేస్ చేసుకొని మనం చేస్తాం. అది ఏంటో ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 7.5 కిలోవాట్ మోటార్ని తీసుకున్నాను. ఓకే, సో 7.5 కిలోవాట్ మోటార్ని నేను వ్యాటేజ్గా కన్వర్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, 7.5 కిలోవాట్ని వ్యాటేజ్గా కన్వర్ట్ చేస్తే 7500 అనేది వచ్చింది వ్యాట్స్. ఓకే, సో వోల్టేజ్ వచ్చేటప్పటికి 400 వోల్ట్ 15 వోల్టేజ్ అనమాట. పవర్ ఫ్యాక్టర్ 0.8 పవర్ ఫ్యాక్టర్ మనందరికీ తెలుసు కదా ఫార్ములా, పవర్ P = √3 VI cos φ. ఓకే, ఇప్పుడు మనం కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంతా దీనికి ఫార్ములా ఎలా ఉంది, ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేసాం, I = P/√3V cos φ ఫార్ములా చేసాం. ఓకే, సో పవర్ వ్యాటేజ్ అంతా 7500 వ్యాటేజ్, √3 × 415 × 0.8. సో ఇప్పుడు 7500 డివైడెడ్ బై ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 575.04 ఎంత సంథింగ్ వస్తుంది. సో దీనికి వాల్యూ ఎంత వచ్చింది, కరెంట్ 13.04 amps దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే. సో మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంటు 13.04 amps అనమాట. ఓకే, సో మనందరికీ తెలుసు మోటార్కి ఇంతకుముందు మీకు సేఫ్టీ ఫ్యాక్టర్ ఉంటుందని చెప్పాం. ఓకే, సర్వీస్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు కాంట్రాక్టర్కి సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట. సో సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది 1.25 అనమాట. అంటే కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేయాలంటే నీ యొక్క మోటార్ ఫుల్ లోడ్ కరెంట్ ఇంటూ సేఫ్టీ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మోటార్ ఫుల్ లోడ్ కరెంట్ అంతా 13.04 ఇంటూ ఫుల్ లోడ్ సేఫ్టీ ఫ్యాక్టర్ అంతా 1.25, టోటల్గా ఎంత వచ్చింది, 16.3 amps వచ్చిందనమాట. ఓకే, సో 16.3 amps అంటే అప్రాక్సిమేట్గా 16.3 అబవ్ ఏదో వస్తుంది, 17 ఉంటే 17 తీసుకోవచ్చు. 17 కంటే ఎప్పుడైనా 16 కంటే తక్కువ ఉన్నది ఎప్పుడు తీసుకోవద్దు, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు పవర్ కాంట్రాక్టర్ రేటింగ్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఇక్కడ 9, 12, 18, 25, 32, 40, 50, 65, 80, 95, 115, 150. ఓకే, ఈ విధంగా ఉంటాయి. దీనికి దగ్గరలో ఏముంది, 16.3 amps దగ్గరలో 18 ఉంది. సో 18 అయినా మీరు వాడచ్చు, లేదంటే 25 వాడచ్చు. సో 18 ఉంటే 18 తీసుకోండి, 25 ఉంటే 25 తీసుకోండి. 32 తీసుకుంటే ఏమవుద్దంటే ఎక్కువ ప్రైస్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు 25 9 ఒక రేట్ ఉంటుంది, 12 ఒక రేట్ ఉంటుంది, 18 ఒక రేట్ ఉంటుంది, 25 ఒక రేట్ ఉంటుంది. ఈ కాస్టింగ్ అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట మీరు ఎక్కువ యాంపరేజ్ తీసుకుంటే, ఇంకేం కాదు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా సెలెక్ట్ చేస్తున్నాం అంటే ఒక ఫీడర్ అయినా కానివ్వండి, దానికి కాస్టింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కాస్టింగ్ అనేది మార్జిన్లో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా తీసుకోరు, తక్కువ ఉన్నా మనకి డూప్లికేట్ అనుకొని అసలు మనకి రాదు ఓవర్ అనమాట, ఏదైనా వర్క్ ఇచ్చినా కూడా. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, ఒక సేఫ్టీగా మార్జిన్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ అనేది కాంట్రాక్టర్ యొక్క సైజింగ్
అనేది మనం డిజైన్ చేస్తాం అనమాట. నాకు ఎంత యాంపరేజ్కి, ఎంత మోటార్కి, ఎంత కరెంట్, ఎంత కాంటాక్ట్ ఉండాలి. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను కదా. సో చాలామంది లైక్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది, ఇంకేం కాదు. ఇంకా నేను మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ చేస్తాను, థియరిటికల్, ప్రాక్టికల్, యానిమేషన్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఓకే. సో కొంచెం సపోర్ట్ అనేది ఉంటే మీ నుంచి ఇంకా నేను ప్రాక్టికల్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.